రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ నాకు పార్లమెంట్ సీట్ ఇచ్చి ఈరోజు గెలిచే అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాగర్ కర్నూలు ప్రజలకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు నాగర్ కర్నూలుకు 2 సార్లు ఎంపీగా చేసిన, తర్వాత ఒకసారి జడ్చల్లో ఎమ్మెల్యేగా చేసిన, అప్పటికి ఇప్పటికీ ప్రజా జీవితంలో ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండి సేవ చేయాలో అది నాకు అనుభవంలో తెలిసింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నాగర్ కర్నూలు అనేది ఒక దేవాలయం లాంటిది. నాగర్ కర్నూలు దేవాలయంలో నాగర్ కర్నూలులో ఉన్న ప్రజలందరూ ఆ దేవాలయంలో దేవుళ్ళు. నాగర్ కర్నూలు దేవాలయంలో ఈరోజు నన్ను పూజారిగా ఆ దేవుళ్ళే నిర్ణయించారు. కాబట్టి నేను నిరంతరం ప్రజలకి, నాగర్ కర్నూలుకి అందుబాటులో ఉండి, పూజారి ఏ రకంగా ప్రతిరోజు ఆ దేవాలయానికి పూజలు చేస్తాడో ఆ రకంగా నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేక ఎక్కడున్నా ప్రతిరోజు కూడా నాగర్ కర్నూలు ప్రజలకి ఏ రకంగా పూజారి ప్రతిరోజు పూజ చేస్తాడో ఆ రకంగానే నేను పనిచేస్తూ ఒక ప్రధాన సేవకుడుగా నాగర్ కర్నూలుకి, పెద్ద మామూలు ప్రజల భాషలో చెప్పాలంటే సేవకుడుగా, అంటే ఒక జీతగాళ్లాగా వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఓట్లతోనే నన్ను వారికి సేవ చేయడానికి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉన్న 5 ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు, వారంతా కష్టపడి నన్ను ఎంపీగా గెలిపించారు. వారందరికీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వారితో పాటు మిగిలిన 4 ఎమ్మెల్యేలకి, వారితో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న గద్వాల సరితమ్మ గారికి, ఇన్ఛార్జిగా ఉన్న అలంపూర్ మన సంపత్ గారికి, అదే రకంగా వనపర్తి మెగారెడ్డి గారికి, నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి గారికి, అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ గారికి, కలవకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి గారు కూడా, వీరందరూ కూడా నా కోసం ప్రత్యేకంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.